సార్ నమస్తే. నమస్తే అండి. 'కింగ్డమ్' సినిమా థియేటర్‌లోకి వచ్చింది. చాలా భారీ అంచనాలతో వచ్చింది. ఈ సినిమా అటు డైరెక్టర్‌కి, అటు విజయ్ దేవరకొండ ఇద్దరికీ చాలా కీలకమైన సినిమా ఇది. సినిమా చూసారు మీరు. ఏంటి ఈ రివ్యూ అంటే ఏం చెప్తారు? అంటే నేను ఈ సినిమాకి సంబంధం లేని ఒక కథ చెప్తాను. చెప్పండి. ఒక పిల్లవాడు తనకిష్టమైన వస్తువులు ఏరుకోవటానికి ఓ సంచి భుజానేసుకుని బయలుదేరతాడు. ఓకే. బయలుదేరి తనకిష్టమైనటువంటి నచ్చిన వస్తువులన్నీ ఆ సంచిలో వేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఈ అన్వేషణలో భాగంగా అతను చాలా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కొంతసేపటికి అతను చనిపోతాడు. ఆ బ్యాగ్ కింద పడిపోయి, ఆ సంచి కింద పడిపోయి, బరువు ఎక్కువైపోయి. ఓకే. అలసిపోయి. అది పరిస్థితి. అది ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎప్పుడో చదివాను చిన్నప్పుడు ఈ కథ, అది గుర్తొచ్చింది. ఓకే. అలా గౌతమ్ తిన్ననూరి కూడా తనకు చాలా జనాల్ని ఎమోషనలైజ్ చేయాలి, జనాల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి, అలాగే పాన్ ఇండియా మార్కెట్కి కనెక్ట్ చేసేటువంటి కథలు, అంటే ఆ భారీ ఇది ఉన్నటువంటి ఒక స్పాన్ ఉన్నటువంటి కథలు హ్యాండిల్ చేయగలను అనేది ప్రపంచానికి అర్థం చేయించాలి. ఇలాంటి అనేక బాధ్యతలు భుజాన పెట్టేసుకున్నాడు ఆయన. చెప్పాలి పెట్టేసుకుని ఈ బాధ్యతలన్నీ నెరవేర్చడం కోసం ఒక కథ అనుకున్నాడు. అది ఒక లేయర్ జనరల్గా ఆయన ఒక సింగిల్ ఎమోషన్ మీద నడుపుతున్నాడు ఇప్పటిదాకా ఆయన సినిమాలన్నీ. ఓకే. అంటే ఒక మనిషికి ఇంకో మనిషితో ఉండేటువంటి ఒక రిలేషను, అటాచ్మెంటు, ఎమోషను, దాని మీద కథ అల్లుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దాన్ని తీసుకుని దాంతో పాటు ఒక జాతి ఎమోషన్ని కూడా లింక్ చేస్తూ ఒక ఫోక్ ఎలిమెంట్ని దానిలోకి ఇన్వాల్వ్ చేసి, అంటే అప్పటికే 3 లేయర్లలో కథ వెళ్ళింది. ఇలా వెళ్ళిన తర్వాత ఈ జాతి ఎమోషన్ని, ఈ సింగిల్గా ఇద్దరు మనుషుల మధ్య ఉండేటువంటి ఎమోషన్ని లింక్ చేయటానికి ఇతను వేరే దేశాన్ని ఎంచుకున్నాడు. వేరే దేశాన్ని ఎంచుకుని ఇక్కడి నుంచి ఒక మనిషిని అక్కడికి పంపించడానికి దౌత్యపరమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. దానికి సంబంధించి ఇంకొక లేయర్ కథ అల్లుకున్నాడు, ఒక స్పై స్టోరీని అల్లుకున్నాడు. ఇది 3వ కథ. ఈ 3వ కథకి జాయింట్ చేస్తూ ఒక విలన్ కథ అల్లుకున్నాడు. విలన్ కథ అంటే లోకల్స్ నాన్ లోకల్స్ మధ్య జరిగేటువంటి వార్గా మార్చాడు. దాన్ని మార్చేసి ఇక్కడ అతను మర్చిపోయిన విషయం ఏంటంటే, వేరే ప్రాంతంలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది, ఒక ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి, లేకపోతే ఆ దేశపు ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అక్కడ. దాన్ని అడ్డుకోవటమో లేదు అణిచివేయటమో ఆ దేశపు ప్రోగ్రామ్గా మారాలి. అక్కడికి ఇంకో దేశం తన స్పైని ఎందుకు పంపిస్తుంది అనే దానికి ఒక జస్టిఫికేషన్ ఉండాలి. ఆ జస్టిఫికేషన్ లేదు. అంటే దౌత్యపరంగా శ్రీలంక నుంచి భారతదేశంలోకి ఏవైనా వస్తున్నాయంటే వీళ్ళ బార్డర్లో సెక్యూరిటీ పెంచుకోవాలి, అంతే తప్ప వాళ్ళ బార్డర్ ఆపరేషన్స్ కూడా వీళ్ళే మానిటర్ చేయటం అనేది ఉండదు. ఎందుకు ఆ ఆపరేషన్ జరిగింది, ఈ స్పై అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే అట్నుంచి ఈ దేశానికి ఏదైనా థ్రెట్ ఉందా అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అది జరగల. అదొక ఆ లేయర్లోనే ఒక గందరగోళం ఉంది. ఎప్పుడైతే ఆ లేయర్లో గందరగోళం అయిందో ఆ లేయర్లోకి హీరోయిన్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టడంతో ఆ క్యారెక్టర్ని ఏం చేయాలో అర్థం కాలేదు డైరెక్టర్కి. సో ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా పెద్ద ఇబ్బంది లేదు. అంటే ఫైనల్గా మీరు ఎందుకు భాగ్యశ్రీ ఉంది ఆ సినిమాలో అంటే కుట్లు వేయటానికి హీరోకి అని చెప్పాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డది ఆ క్యారెక్టర్. ఇలాంటి చాలా దారుణాలు సినిమాలో ఆయనకు తెలియకుండానే జరిగిపోతూ వచ్చాయి. రెండోది, తను తీసుకుంటూ వెళ్తున్నటువంటి సినిమా స్పాన్, అంటే తనకు ఒక పరిధి ఉంది. ఈ పరిధిలో కుదించి చెప్పాలి. ఈ చెప్పటం అనేది ఎప్పుడైతే తనకు ఒక పరిధి ఉంది అనే విషయం తెలుస్తుందో డైరెక్టర్కి, తెలిసిన తర్వాత దాన్ని 1 లైన్ ఆర్డర్లో జనాలకి కన్వే అయిపోవాలి. కథ గురించి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నువ్వు ఎన్ని లేయర్లలోనైనా నడుపు, కానీ దానికి ఒక ఏకసూత్రత ఉండాలి. ఆ ఏకసూత్రత ఉన్నప్పుడు ప్రేక్షకుడు కన్ఫ్యూజన్ లేకుండా బయటకు వచ్చి ఒక అభిప్రాయం చెప్తాడు. అలాంటి పరిస్థితి లేకుండా తనే చేసుకున్నాడు. అంటే మీకు సెకండ్ హాఫ్లో చివరిలో వచ్చేటువంటి చాలా సన్నివేశాలని
ఫస్ట్ హాఫ్కి షిఫ్ట్ చేసి సెకండ్ హాఫ్ కొంచెం లేజర్ తీసుకుని జనాలకి అన్ని ఎమోషన్స్ క్యారీ అయ్యేలాగా కథని డ్రైవ్ చేసుంటే, నిజానికి అన్నదమ్ముల కథలు చాలా చూసాం మనం. అవును. అన్నదమ్ముల మధ్య ఎమోషన్ అది డ్రామా. గుడ్ ఆర్ బ్యాడ్ రెండు వైపులా నేరేట్ చేసినటువంటి అనేక కథలు చూసాం. అవును. ఈ అనేక కథల్లో మనకి ప్రధానంగా మనసుకు హత్తుకునే కథలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి రీసెంట్ టైమ్స్ లో అన్నదమ్ముల ఎమోషన్ తో వచ్చినటువంటి సినిమా రంగస్థలం చూసాం మనం. అవును. అది అన్ని రకాల ఎమోషన్స్ ని నడిపించింది ఒకే కథలో, సింగిల్ లేయర్ స్టోరీ. దానిలో కూడా 100 ఏరుకున్నాడు ఆయన, 100 లేయర్లలో కథ చెప్పాడు. కానీ మీకు ఏకసూత్రత కనిపిస్తుంది. ఓకే. ఇందులో ఏ లేయర్ కా లేయర్ సపరేట్ గా ఉంటుంది. అది మెర్జ్ అవటం దగ్గర సమస్యలు ఉత్పన్నమైనాయి, ఆ మెర్జ్ చేయటం దగ్గర గందరగోళం ఉంది. ఈ గందరగోళం ఆడియన్స్ స్మూత్ గా ట్రావెల్ అవ్వలేకపోయారు సినిమాతో. ఈ గందరగోళంలో ఏ క్యారెక్టర్ ఎందుకుంది అనేటువంటి ఒక కన్ఫ్యూజన్, చివరికి హీరో క్యారెక్టర్ కూడా అలా డ్రైవ్ అయిపోతూ ఉంటుంది. హీరో డ్రైవ్ చేస్తున్నట్టుగా కథ ఉండదు, హీరోని ఎవరో డ్రైవ్ చేస్తున్నట్టుగా కథ నడుస్తుంది. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని ఈ సినిమా ఒక ప్రాపర్ ఒపీనియన్ ని ప్రేక్షకుల నుంచి రాబట్టుకోవటం అనేది కష్టం. సో ఇది ఒక అబౌవ్ యావరేజ్ టు యావరేజ్ సినిమాగానే మిగులుతుంది తప్ప ఆయన అనుకున్నటువంటి, అంటే నిజానికి ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఉంటుంది అనే ఇంప్రెషన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. చివరి అరగంట మీకు దీనికి సీక్వెల్ అనౌన్స్ చేయబోతున్నారు మరికొద్ది క్షణాల్లో దర్శకుడు గారు అని అనుభూతి చెందేలాగా లీడ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. అంటే ఇతను ఎవరు అని పరిశోధించడానికి ఒక క్యారెక్టర్ బయటకు వెళ్తుంది. ఆ క్యారెక్టర్ ఇతను ఎవరో కనిపెట్టింది, అది ఏ క్షణమైనా వెనక్కి రావచ్చు. అతను వచ్చేలోపు ఇతను రాజు అయిపోయి ఉంటాడు. ఆ విషయం తెలిసిన తర్వాత ఈ జాతి ఎలా రియాక్ట్ అవుతుంది, వారసత్వంగా ఇతను నిజానికి అంటే 1920లో శ్రీకాకుళంలో మొదలైన ఈ పాత్ర మధ్యలో తెలంగాణకి ఎలా చేరింది, తెలంగాణ నుంచి శ్రీలంకకి ఎలా చేరింది అనే దానికి సంబంధించినటువంటి ఒక లేయర్ తాలూకా కన్ఫ్యూజన్ ఆడియన్స్ లో క్యారీ అవుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా గందరగోళాలు సినిమా నిండా ఉన్నాయి. రెండోది అసలు బేసిక్ గందరగోళం ఏంటంటే, సినిమా ఓపెనింగే చాలా ఒక అద్భుతమైన సన్నివేశంతో ఓపెన్ చేశాడు. అంటే 1920లో బ్రిటిష్ వాళ్ళు ఒక జాలరీ పల్లె మీద దాడి చేస్తున్నట్టుగా నడిచింది. అది శ్రీకాకుళంలో ఆ దాడి ఎందుకు జరిగింది, దాని నేపథ్యం ఏమిటి, ఎందుకు వాళ్ళని చంపాల్సి వచ్చింది అనే దానికి ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో భారతీయులను చంపడమే ప్రోగ్రామ్ గా పెట్టుకున్నారు అని మనం నమ్మితే తప్ప, వాళ్ళు చంపిన మాట వాస్తవమే, కానీ ప్రతి హత్యాకాండకి ఒక రీజన్ ఉంది, ఏదో ఒక రీజన్ ఎస్టాబ్లిష్ చేసుకునే జరిగినాయి. ఇప్పుడు జలియన్ వాలాబాగ్ జరగడానికి కూడా ఒక రీజన్ ఉంది. అక్కడ ఒక పర్సనల్ ఎమోషన్, ఒక వ్యక్తి ఎమోషన్ కూడా ఉంది, డయర్ ఎమోషన్ ఉంది. ఇలాంటిది ఏదో ఒక ఎలిమెంట్ అక్కడ ఉండాలి. ఆ ఎలిమెంట్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి కథతో పాటు. నువ్వు చెప్పదలుచుకుంటే దీన్ని ఎందుకు తీసుకున్నావు, శ్రీకాకుళం 1920 ఎందుకు తీసుకున్నావు అంటే, దీనిలో ఈ కథలోకి ఒక ఫోక్ ఎలిమెంట్ ని ఇన్వాల్వ్ చేయటం కోసం తీసుకున్నావు. మరి ఆ ప్రయత్నం ఎందుకు ముందుకు జరగలేదు, ఎక్కడ వదిలేశారు అంటే, ప్రతి తాడు అనేక తాళ్లు తీసుకున్నాడు ఆయన. ఏ తాడుని ప్రాపర్ గా చివరిదాకా నడపల, ప్రతిదాన్ని మధ్యలో వదిలేస్తూ వచ్చాడు. అలాగే చివరికి ఇతను ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయటానికి ముందుకు కదిలాడు. ఇతన్ని వాళ్ళు ట్రెడిషనల్ గా కూడా అంగీకరించాడు, తమ రాజుగా అంగీకరించారు అనుకుందాం. అప్పటికే సగం నాశనం అయిపోయిన జాతి, మిగిలిన జాతి ఇతన్ని నాయకుడిగా అంగీకరిస్తుంది. ఇది నిజానికి పౌరాణిక రెఫరెన్సెస్ నుంచి లేపుకొచ్చినటువంటి ముక్క. అంటే మీకు భారతంలో అంతా యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకేముంది, అంతా అయిపోయింది కదా, మనం గెలిచేసామనే దీనిలో వాళ్ళు ఉంటారు. కానీ సుయోధనుడు మడుగులోంచి బయటకు వచ్చి, నేను ఉండగా మీరెలా రాజుగా ప్రకటించుకుంటారా అంటాడు. అందుకని అది జరిగిన తర్వాత కూడా మిగిలిన వాళ్ళు ఎక్కడికి పోరు, ఏమీ కాలేదు, మనం తిరిగి మన రాజ్యం మనం స్థాపించుకోగలమనే కాన్ఫిడెన్స్ తోనే ఉంటారు. అలాంటి ఒక లీడ్ ఇచ్చి వదిలిపెట్టడం అనేది పురాణాల తాలూకా లక్షణం. అలా ఒక లీడ్ ఇవ్వటం కోసం ఇతన్ని చేసావు, బానే ఉంది. కానీ ఒక వాగ్దానం చేసి బయలుదేరాడు వాడి తల్లికి, హీరో. ఆ వాగ్దాన భంగం జరిగిందా లేదా,
లేకపోతే ఆ తల్లికి ఒక సమాధానం వెళ్ళాలి కదా. ఉమ్, అప్పుడు ఒక లేయర్ అయినా కంప్లీట్ అవుతుంది. అలా ఏ లేయరు కంప్లీట్ అవ్వాలి. ఉమ్, కంప్లీట్ కాకుండా ఈ లీడ్లన్నీ అన్ని లీడ్లు తీసుకొచ్చేసి ఉమ్, చివరిలో కన్ఫ్యూజ్ చేసేసి ఒక ఎండ్ కార్డు అంటే మీ ఊహకు వదిలేస్తున్నాను అని క్లోజ్ చేస్తాడు. అవును. అంటే ప్రేక్షకులు ఊహించుకోవటానికి అసలు మీరు కథ చెప్పింది ఏమిటి, ఉమ్, ఈ కథ అంతా విని ఎందుకు క్లైమాక్స్ ఊహించుకోవాలి ప్రేక్షకుడు? ఆ, ఏం ఊహించుకోవాలి అంటే చాలా డౌట్స్ ఉన్నాయి సినిమాలు. ఉమ్, ఇన్ని సందేహాలతో ప్రేక్షకుడిని బయటకు వదలకూడదు. ఒకటి, ఈ ప్రపంచంతో సంబంధం లేని కథ ఉమ్, కంక్లూడ్ అయింది కూడా ఈ టైం కాదు, అది ఉమ్. ప్రజెంట్ డే సిచ్యువేషన్ కాదు, అది 1991, 92. 92 అన్నాడు. ఆ, 92 నాటికి శ్రీలంక కండిషన్ ఏంటి? ఉమ్, మనకు రాజీవ్ గాంధీ హత్య జరిగింది అదే టైం. అప్పటికి అక్కడ టుల్ఫ్, ఎల్టీటీఈ అన్ని యాక్టివ్ గా ఉన్నాయి, ఉమ్, వీళ్ళు చెప్పిన జాఫ్నా జోన్ లో. అవును, మరి వాళ్ళు ఎక్కడ కనిపించలేండి సినిమాలో, అవును. వాళ్ళేమైపోయారు? ఉమ్, అంటే వాళ్ళ నుంచి భారతదేశం ముప్పు ఉంది, ఐపీకేఎఫ్ ప్రోగ్రామ్ లో భాగంగా వెళ్ళాడు. అది ఎందుకు చెప్పడం బలంగా? ఉమ్, ఆ దేశ పరిరక్షణ భారతదేశం తన బాధ్యతగా స్వీకరించి పంపించిందా? ఉమ్. అది మాట్లాడాలి కదా. అవును. అది మాట్లాడితే ఏ ప్రమాదం వస్తుందో అని అది లేదు. టచ్ చేయలేదు. ఇలా వీళ్ళు కట్ చేసుకుంటూ ఉమ్, అసలు ఆ ఏరియాకి ఎందుకు వెళ్ళాలి ఈ కథ చెప్పడానికి? ఆ, శ్రీలంక ఈ కథ చెప్పడానికి ఆ ప్రాంతాన్నే ఎంచుకోవడానికి ఏదో రీజన్ ఉండాలి కదా. అవును. ఆ రీజన్ ఆడియన్స్ కన్వే కావాలి. ఓకే. ఇలా అనేక గందరగోళాల మధ్య నడిచినటువంటి సినిమా కింగ్డమ్. ఉమ్, అందుకని బయటకు వచ్చినటువంటి ఆడియన్స్ లో 70% మంది కన్ఫ్యూజన్ తోనే ఉన్నారు. ఉమ్, ఏ సీన్ కా సీన్ గ్రాండియర్ గా చేశారు. ఉమ్. అంటే టెక్నికల్ గా సినిమా బాగుంది, ఓకే. అది టెక్నికల్ గా బాగుంది, కెమెరా పనితనం బాగుంది. సౌండింగ్. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒరిజినల్ లొకేషన్స్ లో నడిచింది షూట్ అంతా కూడా. ఉమ్, 80% శ్రీలంకలోనే షూట్ చేసామని చెప్పాడు ఆయన. అవును. అలాగే జాఫ్నా జైలు ఇవన్నీ ఉమ్, చూడటం బాగుంది జనాలకు, కొత్త ఎక్స్పీరియన్స్. ఉమ్, ఆ కొత్త ఎక్స్పీరియన్స్ కలిగించారు. కానీ ఉమ్, చాలా క్యారెక్టర్స్ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేశారు. ఇప్పుడు ఆ వదిన గారి పాత్ర చాలా డీటెయిల్స్ వర్కౌట్ చేశారు.